Good afternoon, sir. సి సో ఈ రోజు నుంచి గూగుల్ యాడ్స్ అనేది డీప్ గా ఉంటుంది. ఒకసారి ఇన్ డీటెయిల్ వినండి, డౌట్ వస్తే అక్కడక్కడే అడగండి. ఓకే. సో బేసికల్లీ మనం గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేసే ముందు మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఎట్లా అంటే ప్రీవియస్ గా అసలు యాడ్స్ ఎట్లా కనిపిస్తాయి ఏంటి అనేది నేను చూపించాను. లైక్ సర్చ్ ఇంజిన్ పేజ్ లో టాప్ లో 4 యాడ్స్, బాటమ్ లో 3 యాడ్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఈవెన్ అకౌంట్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి అనేది కూడా లాస్ట్ క్లాస్ లో చూసాము, రైట్? సో అసలు ఇప్పుడు క్యాంపైన్స్ తీసుకుంటే ఎట్లా అంటే లాస్ట్ టైం మనం మెటా దాంట్లో మాట్లాడుకున్నట్టు 3 స్టేజెస్ ఆర్ 3 స్టెప్స్ అనేవి మనం చూసాము, రైట్? అదే ప్యాటర్న్ లో గూగుల్ యాడ్స్ లో కూడా 3 ఫేజెస్ లేదంటే 3 స్టెప్స్ అనేవి మేజర్ గా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఒక యాడ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అకౌంట్ తీసుకుంటే అకౌంట్ లో క్యాంపైన్ చూడండి. వన్స్ ఒక క్యాంపెయిన్ రెడీ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ క్యాంపెయిన్ అనేది యాడ్ సెట్ కింద, యాడ్ గ్రూప్ కింద స్ప్లిట్ అవుతుంది. ఓకే. యాడ్ గ్రూప్ కింద స్ప్లిట్ అవుతుంది. ఒక్కొక్క యాడ్ గ్రూప్ లో 2 థింగ్స్ ఉంటాయి మళ్ళీ, కీవర్డ్స్ అండ్ యాడ్స్. కీవర్డ్స్ ఇన్ ద సెన్స్ మనము ఏ టైప్ ఆఫ్ సర్చ్ ని టార్గెట్ చేస్తున్నాము గూగుల్లో. అంటే బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తేనే నా యాడ్ కనిపించాలి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తే యాడ్ కనిపించి చూడదు. అంటే నేను గూగుల్ వాడికి కమాండ్స్ ఇస్తున్నాను, ఏ వర్డ్ కి యాడ్ కనిపించాలి, దేనికి కనిపించకూడదు. ఇట్లాంటి రూల్స్ అన్ని కూడా నాకు కీవర్డ్ అనే ఆప్షన్ లో ఉంటాయి. కీవర్డ్. ఓకే. నెక్స్ట్ యాడ్. సో యాడ్ అనే ప్యాటర్న్ లో ఏంటంటే మనకి విజిబిలిటీ అనమాట. గూగుల్లో మనం ఏదైనా టైప్ చేసినప్పుడు మనకు కనిపించే యాడ్ అనేది ఎట్లా కనిపిస్తుంది, అక్కడ లైన్స్ ఏమని ఉన్నాయి, ఓకే, అక్కడ కాల్ బటన్స్ ఉన్నాయా, లేదంటే ఫార్మ్స్ ఉన్నాయా. సో ఇట్లాంటి థింగ్స్ అన్ని కూడా యాడ్ డిజైనింగ్ పార్ట్ అంతా కూడా థర్డ్ కేటగిరీ, థర్డ్ స్టెప్ లో జరుగుతుంది. ఓకే. సో ఫస్ట్ మనం యాడ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మేజర్ గా చూసుకోవాల్సింది గూగుల్ యాడ్ అకౌంట్. యాడ్ అకౌంట్ ఒకటి ఉంటుంది. యాడ్ అకౌంట్ లో క్యాంపైన్ కి వెళ్తాము. క్యాంపైన్ అనేది 2 థింగ్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది. అంటే 2 అని కాదు, ఎన్ని గ్రూప్స్ కింద స్ప్లిట్ చేసుకోవచ్చు మనము. ఓకే. అది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సో క్యాంపైన్ ఉంటుంది, క్యాంపైన్ స్ప్లిట్ అవుతుంది యాడ్ గ్రూప్ కిందకి, యాడ్ గ్రూప్ అనేది స్ప్లిట్ అవుతుంది కీవర్డ్స్ అండ్ యాడ్స్ కిందకి, రైట్?
సో ఇదేంటంటే బేసిక్ థింగ్ మనము ఫాలో అవ్వాల్సింది. నెక్స్ట్ అనేది ప్రాక్టికల్ గా ఎట్లా ఉంటుంది ఏంటనేది చూద్దాం ఇప్పుడు. స్క్రీన్ కనిపిస్తుంది కదా. సి గూగుల్ యాడ్స్ ఓపెన్ చేయాలి అంటే ads.google.com అని కొట్టేస్తే యాడ్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది వన్స్ యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది నా యాడ్ అకౌంట్ ది ఓవర్ వ్యూ. ఫస్ట్ జనవరి నుంచి 27 జనవరి. ఇందాక మెటా దాంట్లో మనము కొన్ని స్టాటిస్టిక్స్ యాడ్ రిజల్ట్స్ చూసాం కదా. ఈ డాష్ బోర్డ్ ఏంటంటే గూగుల్ యాడ్స్ యొక్క రిజల్ట్స్ పేజ్ అన్నమాట, లేదంటే డాష్ బోర్డ్ అనుకోవచ్చు. అన్ని యాడ్స్ కలిపేసి మన యాడ్ రిజల్ట్స్ అనేవి ఎట్లా ఉన్నాయి ఏంటనేది మనం వ్యాలిడేట్ చేసుకోవడానికి. రైట్, ఇక్కడ చూడండి. ఫస్ట్ క్లిక్స్ 16 అని ఉంది. క్లిక్స్ 16 అనేది ఏంటి అంటే బేసికల్లీ ఇప్పుడు నేను బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ టైప్ చేశాను. ఓకే, ఇక్కడ నాకు ఒక స్పాన్సర్డ్ యాడ్ కనిపించింది. ఓకే, దీనిపైన నేను క్లిక్ చేశాను. ఓకే, క్లిక్ చేసినందుకు గాను నాకు ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. రైట్, నేను ఇప్పుడు చేసిన యాక్టివిటీ విల్ కమ్ అండర్ క్లిక్స్. అర్థమవుతుందా? నేను చేసిన యాక్టివిటీ క్లిక్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఇంప్రెషన్స్. 116 ఉంది. 116 ఇంప్రెషన్స్ అంటే ఏంటి అంటే సేమ్ అగైన్ అదే కీవర్డ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేశాను. చేసినందుకు గాను నాకు 1, 2, 3, 4 యాడ్స్ కనిపించాయి. ఇప్పుడు నేను ఈ కీవర్డ్ పైన ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాను. చేసినందుకు గాను నాకు ఈ యాడ్స్ అనేవి కనిపించాయి. యాడ్ కనిపించడాన్ని ఇంప్రెషన్ అంటాము. ఓకే, అంటే జనాలు ఇట్లాంటి కీవర్డ్స్ ఏ బిజినెస్ కి రిలేటెడ్ గా ఆ బిజినెస్ కి కీవర్డ్స్ పైన సెర్చ్ చేసినప్పుడు ఈ బేసిక్ స్పాన్సర్డ్ యాడ్స్ అనేవి కనిపించడాన్ని, మనకి యాడ్ అనేది కస్టమర్ కి కనిపిస్తే దాన్ని ఇంప్రెషన్ కింద మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. సో దీని రెండిటికి కంపారిజన్ ఏంటి అంటే ఒక కీవర్డ్ పైన జనాలు సెర్చ్ చేసినప్పుడు జనాలకి 116 సార్లు ఈ యాడ్ అకౌంట్ నుంచి యాడ్స్ అనేది కనిపించాయి. ఓకే, ఈ యాడ్ అకౌంట్ నుంచి 116 సార్లు యాడ్స్ కనిపించాయి. అందులో నుంచి 16 మంది యాడ్స్ పైన క్లిక్ చేసి, ఇప్పుడు నేను ఎలాగైతే వెబ్సైట్ కి వెళ్ళానో అలా జనాలు 16 మంది వెబ్సైట్ కి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ యావరేజ్ సిపిసి. యావరేజ్ సిపిసి ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ కనిపించింది, దీనిపైన క్లిక్ చేసి వెబ్సైట్ కి వెళ్ళిపోయాను. ఓకే, ఈ వెబ్సైట్ కి వెళ్ళినందుకు క్లిక్ కి నాకు గూగుల్ వాడు ఛార్జ్ చేసింది అరౌండ్ 57 రూపీస్. ఓకే, గూగుల్ వాడు ఇక్కడ చూడండి 16 × 56.57 ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 905 రూపీస్ ఉంటుంది. ఈ 16 క్లిక్స్ లో ఒక్కొక్క క్లిక్ కి యావరేజ్ గా 57 రూపీస్ దాకా అయింది. ఓకే, టోటల్ కాస్ట్ అనేది మన యాడ్ కి అయిన ఖర్చు టోటల్ 905 రూపీస్, 905 రూపాయలు ప్లస్ 18% జిఎస్టీ ఉంటుంది. ఇది బేసిక్ గూగుల్ యాడ్స్ లో మనకి జరిగే టర్మినాలజీస్ అన్నమాట.
రైట్. సో లాస్ట్ క్లాస్లో యాడ్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలో చూసాం మనం. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఇప్పుడు మేజర్ గా మీరు ఫోకస్ చేయాల్సింది క్యాంపైన్స్ పైన ఎక్కువ వర్కౌట్ చేయండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, యాడ్ అకౌంట్ 3 స్టేజెస్ లో ఉంటుంది అనేసి. ఫస్ట్ థింగ్ క్యాంపైన్స్, యాడ్ గ్రూప్స్, యాడ్స్. ఇవి 3 మనం డిజైన్ చేస్తాము ఎవ్రీ టైం. యాడ్ పెట్టే ప్రతిసారి మనం వర్కౌట్ చేసేది మేజర్ గా ఈ 3 పాయింట్స్ పైన. అండ్ దీంట్లో యాడ్ ఆన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ అది కాల్ బటన్, లేదంటే ఫామ్ ఫిల్ చేయడం, వెబ్సైట్ కి పంపించడం, ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్. అవన్నీ కూడా అసెట్స్ లో ఉంటాయి. నేను ఇవన్నీ ప్రాక్టికల్ గా మీకు యాడ్స్ డిజైన్ చేసేటప్పుడు 1 బై 1 చూపిస్తాను. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, రికమెండేషన్స్, ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్, క్యాంపైన్స్, అసెట్స్, కీవర్డ్స్ అండ్ కాంటెంట్, చేంజ్ హిస్టరీ. ఈ ఆప్షన్స్ అన్ని కూడా 1 బై 1 ఒకసారి వెరిఫై చేయండి. ఓకే. అండ్ బేసికల్లీ యాడ్స్ కి ముందు వెళ్లే ముందు అసలు టైప్స్ ఆఫ్ యాడ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం గూగుల్లో. సి, గూగుల్లో ఆల్మోస్ట్ మనకి నెట్వర్క్స్ ఉంటాయి. సర్చ్ నెట్వర్క్, నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే నెట్వర్క్, వీడియో నెట్వర్క్, మొబైల్ యాప్, నెక్స్ట్ వచ్చేసి షాపింగ్. చూడండి, ఈ 5 కేటగిరీస్ ఆఫ్ యాడ్స్ అనేవి మనకి గూగుల్లో అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అగైన్, ఇప్పుడున్న యాడ్స్ పెట్టే ముందు మెటాలో మనం ఎలాగైతే కూర్చొని ఒక రీసెర్చ్ అనేది చేస్తున్నామో, యాడ్స్ ఎట్లా పెట్టాలి, ఎవరికి చూపించాలి, ఇంకొకటి ఏంటి అని, ఆ బేసిక్ థింగ్స్ అన్ని కూడా ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. ఓకే. ఫస్ట్ సర్చ్ నెట్వర్క్ అంటే ఏంటి? ఎనీవన్? సర్చ్ నెట్వర్క్ అంటే ఎవరికన్నా ఐడియా ఉందా? ఓకే. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ నేను టైప్ చేశాను, యాడ్స్ కనిపించాను. ఇదంతా కూడా సర్చ్ నెట్వర్క్. నేను సర్చ్ చేశాను, వెతికాను, రైట్. వెతికినప్పుడు నాకు స్పాన్సర్డ్ యాడ్స్ అవి కనిపిస్తాయి. కాబట్టి సర్చ్ నెట్వర్క్ అంటే బేసికల్లీ ఎస్ఈఆర్పిలో కనిపించే ఎవ్రీథింగ్. ఎస్ఈఆర్పి, సర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్ లో మనం ఏదైనా సర్చ్ చేసినప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా విల్ కమ్ అండర్ సర్చ్ నెట్వర్క్. ఓకే, రైట్. నెక్స్ట్ డిస్ప్లే నెట్వర్క్. ఎవరికన్నా ఐడియా ఉందా డిస్ప్లే? డిస్ప్లే నెట్వర్క్ ఎవరికన్నా ఐడియా ఉందా? వీడియో కాల్ టైప్ కాదు. యాక్చువల్ గా మనం ఏదన్నా బ్లాగ్స్ అది చదువుతున్నప్పుడు, లేదంటే మీ మొబైల్స్ లో క్రోమ్ ఉంది కదా, క్రోమ్ లో సెర్చ్ బార్స్ వస్తూ ఉంటాయి. సెర్చ్ బార్ లో ఒక్కొక్కసారి స్పాన్సర్డ్ అని ఇమేజెస్ వస్తూ ఉంటాయి.
లాస్ట్ క్లాస్ లో మనం బ్లాగ్స్ గురించి మాట్లాడాం. ఎంతమందికి ఐడియా ఉంది కాంటెంట్ మార్కెటింగ్ లో? ఎనీవన్? ఇప్పుడు చూడండి ఇది. ఎంతమంది ఇట్లాంటి బ్యానర్స్ చూశారు ఇంటర్నెట్ లో? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది డిస్ప్లే నెట్వర్క్ కిందకు వస్తుంది. డిస్ప్లే నెట్వర్క్ అంటే బేసికల్లీ ఏంటంటే ఎయిదర్ ఇట్ ఈస్ ఇమేజ్ ఆర్ వీడియో, అవి తీసుకువెళ్ళి మనం ఆల్మోస్ట్ ఇట్లాంటి బ్లాగ్స్ లో కానీ లేదంటే సమ్ న్యూస్ ఛానల్స్ కి రిలేటెడ్ గా మీకు క్రోమ్ లో క్వశ్చన్స్ కానీ లేదంటే న్యూస్ కానీ వస్తూ ఉంటుంది. వాటి మధ్య మధ్యలో ఎవ్రీ టైం యాడ్లు కనిపిస్తూ ఉంటాయి, రైట్? సో ఈ టైప్ ఆఫ్ యాడ్స్ ఏదంటే మనం ఏదన్నా టాపిక్ కి రిలేటెడ్ గా వెతుకుతుంటే, మనం ఇంటర్నెట్ లో టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ మనకి టాప్ లో కానీ సైడ్ రైట్ సైడ్ కానీ ఇట్లాంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ కనిపిస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ అక్కడ షాప్ నౌ, క్లిక్ హియర్, ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా విల్ కమ్ అండర్ డిస్ప్లే నెట్వర్క్. ఓకే, ఇది డిస్ప్లే నెట్వర్క్. నెక్స్ట్ వీడియో నెట్వర్క్. వీడియో నెట్వర్క్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? వీడియో నెట్వర్క్ ఇన్ ద సెన్స్ యూట్యూబ్ అన్నమాట. మనం పెట్టే యాడ్స్ అన్ని కూడా ఎయిదర్ ఇట్ ఈస్ ఇమేజ్ ఆర్ వీడియో, యాడ్లన్నీ కూడా వీడియోస్ మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. వీడియోస్ మనం ఏదైనా చూస్తూ ఉంటే వాటి మధ్యలో యాడ్ వస్తూ ఉంటుంది, లైక్ యూట్యూబ్ లో స్కిప్ చేసే యాడ్స్. ఓకే, నెక్స్ట్ మొబైల్ యాప్. మొబైల్ యాప్ ఏంటంటే ఇంటర్నెట్ లో మనం లాస్ట్ టైం మెటా యాడ్స్ లో చూసాం కదా, యాప్ ఒకటి డౌన్లోడ్ చేయించుకోవడానికి కొన్ని స్పెషల్ గా యాడ్స్ ఉన్నాయి, రైట్? సేమ్ అదే కేటగిరీలో మనం ఇక్కడ గూగుల్లో కూడా యాడ్స్ రన్ చేస్తాము మొబైల్ యాప్ డౌన్లోడ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ యాడ్స్. షాపింగ్ యాడ్స్ ఎవరికైనా ఐడియా ఉందా? ఇక్కడ చూడండి, బై 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 ఐఫోన్ ఆన్లైన్ అని టైప్ చేశాను. టైప్ చేయగానే ఇక్కడ నాకు స్పాన్సర్డ్ వచ్చింది. స్పాన్సర్డ్ కింద నాకు ప్రొడక్ట్ కనిపిస్తుంది. ఇది షాపింగ్ యాడ్ అన్నమాట. ఓకే, ఇది షాపింగ్ యాడ్. సో బేసికల్లీ మనము మేజర్ గా గూగుల్లో వర్కౌట్ చేసే యాడ్స్ ఏంటి అంటే సర్చ్ నెట్వర్క్, వీడియో నెట్వర్క్ అండ్ షాపింగ్ యాడ్స్. ఈ 3 ఎక్కువ వాడతాము. ఓకే, సర్చ్, షాపింగ్, వీడియో, ఇవి మేజర్ గా మన డైలీ రొటీన్ లో మనం ఎక్కువ వాడే థింగ్స్. సమ్మన్ ఈస్ ఆస్కింగ్ క్వశ్చన్ దట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో. అర్థం కాల ఏంటిది? లక్ష్మి, తిరుపతమ్మ, రామ్ చరణ్. ఇక్కడ చూడండి, బై లెనోవో ల్యాప్టాప్ కొండ 30,000 అని టైప్ చేశాను. సో యాడ్ వచ్చేసింది. ఇది యాడ్ కాదు, ఇది నార్మల్ది.
అర్థమైందా కాన్సెప్ట్? ఇది వచ్చేసి షాపింగ్ యాడ్. ఇది చూడండి, ఇది సర్చ్ యాడ్, షాపింగ్ యాడ్. ఇట్లా నాకు డైరెక్ట్ గా ప్రొడక్ట్ కనిపిస్తుంది, ఆ ప్రొడక్ట్ నేను ఎక్కడ కొనాలో చూపిస్తుంది, అండ్ ప్రొడక్ట్ కి రిలేటెడ్ గా ఇమేజెస్ ఉంటాయి, ప్రైస్ ఉంటాయి. ఇవన్నీ కూడా షాపింగ్ యాడ్స్ లో నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. ఓకే, రైట్. అయితే ఇప్పుడు అమౌంట్ స్పెండ్ అనేది ఒక్కొక్క యాడ్ కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇందాక మనం కాస్ట్ పర్ క్లిక్ చూసాం కదా. డిస్ప్లే నెట్వర్క్ అంటే ఆల్మోస్ట్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ ఇన్ బిట్వీన్ బ్లాక్స్. ఇప్పటికి కన్సిడర్ చేయండి అట్లా. ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఇంకా డీప్గా చెప్తాను. వీడియో నెట్వర్క్ అంటే యూట్యూబ్ వస్తుంది. మొబైల్ యాప్ అంటే యాప్ డౌన్లోడ్ కోసం. షాపింగ్ అంటే ఇప్పుడు మీరు చూసిన సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఆన్లైన్. ఈ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఆన్లైన్ అనేది కంప్లీట్ యాడ్స్ కిందకి వస్తుంది మనకి, రైట్. సో గూగుల్ యాడ్స్ అనేవి ఆల్మోస్ట్ 5 టైప్స్ ఉన్నాయి: సర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్, వీడియో, అండ్ మొబైల్ యాప్ అండ్ షాపింగ్. ఓకే, సర్చ్ నెట్వర్క్ అంటే ఆల్మోస్ట్ మనం ఏదైనా గూగుల్ కి వెళ్ళి వెతికితే మనకు కనిపించే స్పాన్సర్డ్ యాడ్స్ అన్ని కూడా సర్చ్ నెట్వర్క్ కిందకి వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇంటర్నెట్ లో ఏదైనా బ్లాగ్స్ చదువుతున్నప్పుడు, ఏదైనా ఇన్ఫర్మేషన్ చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఉంటాయి, దానిపైన స్పాన్సర్డ్ అని రాసి ఉంటుంది. సో అవి విల్ కమ్ అండర్ డిస్ప్లే నెట్వర్క్. వీడియో నెట్వర్క్ అంటే కంప్లీట్ యూట్యూబ్ వీడియోకి రిలేటెడ్ గా ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీడియో నెట్వర్క్. మొబైల్ యాప్ ఇన్ ద సెన్స్ యాప్ డౌన్లోడ్ చేసే వర్కౌట్ ఉంటుంది. షాపింగ్ యాడ్స్ అంటే మనకి మనం ఏదైనా ప్రొడక్ట్ కొనాలి అనుకున్నప్పుడు ఆ ప్రొడక్ట్ కి రిలేటెడ్ గా A to Z ఇన్ఫర్మేషన్ అంతా మెన్షన్ అయి ఉంటుంది. అది ఎయిదర్ ఇట్ ఈస్ ప్రైస్ కానివ్వండి, ప్రొడక్ట్ ఇమేజెస్ కానీ, ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి, ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి షాపింగ్ యాడ్స్ లో వర్కౌట్ చేస్తాం. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మేజర్ గా ఏంటంటే మెటాలు మనం చూసుకుంటే డైలీ ఇంత అమౌంట్ అనేది పెట్టేసుకొని మనం రన్ చేసుకుంటూ వచ్చాం యాడ్స్ అన్ని కూడా. దానికి తగ్గట్టు అమౌంట్ అనేది డెబిట్ అవుతూ వచ్చింది, అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడ గూగుల్లో చూస్తే ఒక్కొక్క క్యాంపైన్ కి అమౌంట్ అనేది ఒక్కొక్కలాగా కట్ అవుతుంది. ఓకే, సర్చ్ నెట్వర్క్. ఇప్పుడు ఏదైతే మనం ప్రాక్టికల్ గా చూసామో, వెబ్సైట్ లోకి వెళ్ళాము అండ్ యాడ్ కి రిలేటెడ్ గా సర్చెస్ చేసాము, అవన్నీ కనిపించాయి. అవన్నీ కూడా మనకి కాస్ట్ పర్ క్లిక్, క్లిక్ చేసినందుకు గాను అమౌంట్ అనేది స్పెండ్ అవుతుంది సర్చ్ నెట్వర్క్ లో. ఓకే, ఈ సర్చ్ నెట్వర్క్ లో ఆల్మోస్ట్ అమౌంట్ అనేది ఎట్లా డెబిట్ అవుతుంది అంటే, ఎవరన్నా కస్టమర్ మన యాడ్ చూసి దానిపైన క్లిక్ చేసి వెబ్సైట్ కి ఫార్వర్డ్ అయితే, వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయితే, లేదంటే సమ్ అదర్ వేరే ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి, ల్యాండింగ్ పేజెస్ కి రీడైరెక్ట్ అయితే, ఈ యాక్షన్ జరిగినందుకు కాను గూగుల్ వాడు అమౌంట్ అనేది డెబిట్ చేస్తాడు. దాన్ని మనం దాన్ని మనము కాస్ట్ పర్ క్లిక్ అంటాం. కాస్ట్ పర్ క్లిక్ ఈజ్ ఫర్ సర్చ్ నెట్వర్క్. నెక్స్ట్ డిస్ప్లే నెట్వర్క్ ఉంది. డిస్ప్లే నెట్వర్క్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ పర్ వ్యూ ఉంటుంది. అన్మ్యూట్ చేయండి. కాస్ట్ పర్ వ్యూ, కాస్ట్ పర్ వ్యూ అనేది మనకి ఎక్కడ వర్కౌట్ అవుతుంది? ఎనీ గెసెస్? వాట్ ఈస్ మీన్ బై వ్యూ? వ్యూ అంటే ఏంటి?
కాస్ట్ పర్ వ్యూ ఇన్ ద సెన్స్ ఇది ఆల్మోస్ట్ మనకి ఏంటంటే యూట్యూబ్ లో వర్కౌట్ అవుతుంది. ఒక వీడియో ఆల్మోస్ట్ వీడియో నెట్వర్క్ కాబట్టి మనకి వీడియోస్ అవి యాడ్స్ పెడతాం కదా. ఒక వీడియో చూసినందుకు టోటల్ గా ఒక వీడియో చూసినందుకు అమౌంట్ అనేది డెబిట్ చేస్తాడు కాస్ట్ పర్ వ్యూ అంటే. సో ఇది మనకి యూట్యూబ్ మొబైల్ నెట్వర్క్ కిందకి వస్తుంది. ఓకే, కాస్ట్ పర్ వ్యూ. ఈ కాస్ట్ పర్ వ్యూ అనేది యూట్యూబ్ నెట్వర్క్, వీడియో నెట్వర్క్. అంటే ఒక్కొక్క వీడియో చూసినందుకు గాను గూగుల్ వాడు మనకు ఒక అమౌంట్ అనేది డెబిట్ చేస్తాడు, ఒక వ్యూకి ఇంత అని తీసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ మొబైల్ యాప్. సో మొబైల్ యాప్ కి గూగుల్ వాడు దేనికి ఛార్జ్ చేస్తాడో ఏమన్నా ఐడియా ఉందా ఎనీవన్? మొబైల్ యాప్ క్యాంపెయిన్ లో గూగుల్ వాడు దేనికి ఛార్జ్ చేస్తాడు మన దగ్గర? ఇప్పుడు మొబైల్ యాప్ క్యాంపెయిన్ ఓపెన్ చేస్తే తీసుకుంటే మేజర్ ఫోకస్ ఏంటి అసలు? మొబైల్ యాప్ కోసం ఎందుకు యాడ్స్ పెడతారు ఎవరైనా కూడా? మేజర్ ఆబ్జెక్టివ్ ఏముంటుంది? యాప్ అనేది డౌన్లోడ్ అవ్వాలి, జనాలు మన యాప్ అనేది వాళ్ళ మొబైల్స్ లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటారు. సేమ్ అదే పాయింట్ లో గూగుల్ వాడు కూడా మనకి మొబైల్ నెట్వర్క్ లో చార్జెస్ ఎలా పడతాయి అంటే కాస్ట్ పర్ ఇన్స్టాల్. అర్థమవుతుందా? మొబైల్ యాప్ డౌన్లోడ్స్ కేటగిరీలో గూగుల్ వాడు మనకి అమౌంట్ అనేది ఎప్పుడు ఛార్జ్ చేస్తాడంటే కాస్ట్ పర్ ఇన్స్టాల్, సిపిఐ. సిపిఐ, కాస్ట్ పర్ ఇన్స్టాల్. ఒక యాప్ అనేది ఒక ఇన్స్టాలేషన్ జరిగితే ఆ ఇన్స్టాల్ చేసినందుకు కాను ఇంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు మొబైల్ యాప్ కి రిలేటెడ్ గా గూగుల్ ప్రమోషన్స్ లో. నెక్స్ట్ షాపింగ్ యాడ్స్. షాపింగ్ యాడ్స్ లో వచ్చేసి కాస్ట్ పర్ అక్విజిషన్ అంటాము, సిపిఏ, కాస్ట్ పర్ అక్విజిషన్. ఎవరికన్నా ఐడియా ఉందా కాస్ట్ పర్ అక్విజిషన్ అంటే? సి బై ఐఫోన్ ఆన్లైన్ అని టైప్ చేశాను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి అగైన్, బై ఐఫోన్ ఆన్లైన్ అని టైప్ చేశాను. కొన్నిసార్లు ఇక్కడ స్పాన్సర్డ్ వస్తుంది, ఇక్కడ స్పాన్సర్డ్ వస్తుంది. అయితే ఇక్కడ కనిపించే యాడ్ నాకు సర్చ్ యాడ్ అవుతుంది, ఇక్కడ కనిపించే యాడ్ నాకు షాపింగ్ యాడ్ అవుతుంది. ఓకే, సో కొన్నిసార్లు కీవర్డ్స్ అనేవి టైప్ చేస్తే నాకు రెండు యాడ్స్ కూడా కనిపిస్తాయి. సెర్చ్ యాడ్ ఉంటుంది, షాపింగ్ యాడ్ ఉంటుంది. దేనికి రిలేటెడ్ గా, ప్రొడక్ట్ రిలేటెడ్ గా సెర్చెస్ ఏమైనా ఉంటే, యాడ్స్ ఉంటే మనకి రెండు కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ కూడా కనిపించట్లేదు. జనరల్ గా ఇక్కడ కనిపించే యాడ్ మనకి సర్చ్ యాడ్ వస్తుంది. ఇక్కడ కనిపించే ఈ ప్రోడక్ట్ దీనిపైన చూడండి, మొత్తం ఉన్నాయి డీటెయిల్స్. ప్రైస్ ఉంది, ప్రోడక్ట్ ఇమేజెస్ ఉన్నాయి, ఎక్కడ పర్చేస్ చేసుకోవాలంది, ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి షాపింగ్ యాడ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి సర్చ్ యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కాస్ట్ పర్ అక్విజిషన్ అంటే ఏంటి షాపింగ్ యాడ్స్ లో అంటే ఇదొక షాపింగ్ యాడ్. నేను దీనిపైన క్లిక్ చేశాను. ఓకే, క్లిక్ చేసి నేను ఈ వెబ్సైట్ లోకి వచ్చాను. ఈ వెబ్సైట్ లోకి వచ్చినందుకు నాకు అమౌంట్ ఏం డెబిట్ అవ్వదు యాడ్ పెట్టిన వాళ్ళకి. ఈ ప్రొడక్ట్ అనేది నేను పర్చేస్ చేస్తేనే, అంటే కొంటేనే నాకు ఛార్జ్ పడుతుంది. దీన్ని కాస్ట్ పర్ అక్విజిషన్ అంటాం. ప్రొడక్ట్ రిలేటెడ్ బిజినెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఈ యాడ్సే రన్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏం టైప్ చేసినా కూడా నాకు గూగుల్ యాడ్ రావట్లేదు, డైరెక్ట్ షాపింగ్ యాడే వస్తుంది. ఎందుకు? నేను ఇక్కడ సెర్చ్ చేసే ప్రతిదీ కూడా ప్రొడక్టే ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి షాపింగ్ యాడ్స్ లోనే వర్కౌట్ అవుతాయి. ఓకే, సో కాస్ట్ పర్ అక్విజిషన్ అంటే ఏదైనా ప్రొడక్ట్ కానీ ఇంకే సమ్ అదర్ థింగ్ కానీ
వాళ్ళు మనకి ఏమంటారు, సెల్ చేయాలి అంటే, సారీ సెల్ చేయాలి కాదు, పర్చేస్ చేసుకుంటే, పర్చేస్ చేసినందుకు కాను గూగుల్ వాడు అమౌంట్ చార్జ్ చేస్తాడు, దాన్ని మనం కాస్ట్ ఫర్ అక్విజిషన్ అంటాము. సో కాస్ట్ ఫర్ అక్విజిషన్ కి అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది గూగుల్ యాడ్స్ లో. అర్థమవుతుందా? ఎందుకు చేయాలి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఇక్కడ ఇవి పెట్టారు కదా, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ థింగ్స్ అన్నమాట. థర్డ్ పార్టీ వెండర్స్ కానీ, థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో. ఇప్పుడు మనం ఎలాగైతే గూగుల్ యాడ్స్ ఒక ప్లాట్ఫామ్ లో యాడ్స్ అనేవి వర్కౌట్ చేస్తున్నామో, అదే ప్యాటర్న్ లో మనకి అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్, మీషో ఈ త్రీ వెబ్సైట్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ తీసుకుంటే, ఒక్కొక్క ప్లాట్ఫామ్ లో ఆ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని యాడ్లు పెట్టుకుంటాం మనం. అమెజాన్ లో యాడ్ పెట్టుకోవాలి అంటే నాకు గూగుల్ యాడ్స్ తో పని లేదు. ఓకే, కానీ అమెజాన్ లో ఉండే నా ప్రొడక్ట్ యాడ్ అనేది గూగుల్లో కనిపించాలి అంటే నాకు షాపింగ్ యాడ్ కావాలి. అర్థమవుతుంది అందరికి? ఇప్పుడు నా దగ్గర ఒక 10 ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మొబైల్స్ అమ్మే స్టోర్ రన్ చేస్తుంటే, నేను నా స్టోర్ అనేది జనాలకు కనిపించాలి, జనాలు నా వెబ్సైట్ కి రావాలి అనుకుంటే నేను గూగుల్ యాడ్ రన్ చేసుకుంటాను. జనాలు నా దగ్గర వచ్చినందుకు గాను ఒక క్లిక్ కింద అని డెబిట్ అవుతుంది, అమౌంట్ అనేది అయిపోతుంది. అదే నేను షాపింగ్ యాడ్కి వెళ్తే నా దగ్గర ఉండే ప్రొడక్ట్ కానీ, అన్లెస్ ఎవరన్నా పర్చేస్ అంటే కొనేంత వరకు నాకు అమౌంట్ అనేది డెబిట్ అవ్వదు. ఇప్పుడు మనము యాడ్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇప్పుడు నేను మొబైల్స్ అమ్మేవాడిని అయితే, ఇప్పుడు జనాలు నా ఫోన్ చూడటం కావాలా, లేకపోతే ఫోన్ కొనడం కావాలా? అది యాడ్ ఆబ్జెక్టివ్ లో మనం స్పెసిఫిక్ గా వర్కౌట్ చేసుకోవాలి అవన్నీ. ఓకే, ఇప్పుడు క్వాలిటీ గురించి మాట్లాడితే, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చే క్వాలిటీ ఆఫ్ లీడ్స్ అన్ని కూడా ఇంట్రెస్ట్ బేస్ పైనే వస్తాయి. వాళ్ళ మొబైల్లో వాళ్ళు చేసే ప్రీవియస్ హిస్టరీ అవి బేస్ చేసుకొని యాడ్లు అవి వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి లీడ్ పుల్ అవుట్ అవుతుంది. అక్కడ కన్వర్షన్ రేషియో అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అదే గూగుల్కి వచ్చామనుకోండి, అవసరమైన వాళ్ళే గూగుల్లో చెక్ చేస్తారు. రిక్వైర్మెంట్ ఈ రోజు రేపో ఉంది అంటే నేను గూగుల్లో చెక్ చేస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ లీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒక 7 to 10% మాత్రమే మనకి లీడ్ యొక్క క్వాలిటీ ఉంటుంది. అదే గూగుల్ యాడ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 40% వరకు గూగుల్ యాడ్స్ లో క్వాలిటీ లీడ్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు. అర్థమవుతుందా? అండ్ లీడ్స్ ఎందుకు జనరేట్ చేయాలి అంటే, ఏ బిజినెస్ అయినా గ్రో అవ్వాలి అంటే వాళ్ళ ప్రొడక్ట్స్, వాళ్ళ సర్వీసెస్ ఎవరికి అమ్ముతున్నారు, లేకపోతే వాళ్ళు ఎవరికి సర్వీస్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఇప్పుడు కొత్త క్లయింట్స్ అక్వైర్ చేయడానికి, కొత్త జనాల్ని ఇంకా అట్రాక్ట్ చేయడానికి మనం చేసే థింగ్స్ అనేవి ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ యాడ్స్. ఓకే, ఇది మనకి స్కోప్ ఆఫ్ గూగుల్ యాడ్స్ అన్నమాట. లాస్ట్ టైం యాడ్ అకౌంట్ అది క్రియేట్ చేశారు అందరూ? ఎనీవన్? గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ అయిందా? క్రియేట్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి జాగ్రత్తగా. మీరు అన్లెస్ మీరు క్రియేట్ చెయ్యనంత వరకు ఇంకా అలాగే ఉంటుంది క్లాస్, అర్థం కాదు. ఇక్కడ నేను ఏం చెప్పినా కూడా మీరు అక్కడ ప్రాక్టీస్ చేయకపోతే జీరో నాలెడ్జే అంటారు. ఇక్కడ చూడండి ఒకసారి.
ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా యాడ్ లో స్టేజెస్ ఉంటాయి అని. యాడ్ అకౌంట్ నేమ్ వచ్చేసి యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్. దీంట్లో క్యాంపైన్స్ కి వచ్చాము. క్యాంపైన్స్ లో ఫస్ట్ క్యాంపైన్ దీనిపైన నేను క్లిక్ చేస్తే నాకు ఓపెన్ అవుతుంది యాడ్ గ్రూప్. యాడ్ గ్రూప్. యాడ్ గ్రూప్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ గ్రూప్ చూడండి అసలు ఏముందో. అజ్యూర్ డిపి, డేటా ఇంజనీర్, రైట్, అజ్యూర్ సర్టిఫికేషన్, అజ్యూర్ ట్రైనింగ్. ఓకే, ఇప్పుడు నేను యాడ్ గ్రూప్ లో ఒక్క యాడ్ గ్రూప్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ కీవర్డ్స్ చూడండి, కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ యాడ్ లోకి వస్తే నా యాడ్ అనేది స్టూడెంట్స్ కి ఎవరైతే సెర్చెస్ చేస్తారో ఇలా కనిపిస్తుంది. ఇదంతా కూడా డిజైన్ చేయాల్సిందే మనమే. ఓకే, బేసికల్లీ గూగుల్ యాడ్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ మ్యాండేటరీగా మనకి వెబ్సైట్ ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, గూగుల్ యాడ్స్ డిజైన్ చేయాలంటే మ్యాండేటరీగా వెబ్సైట్ ఉండాలి. అదే మనం ఫేస్బుక్ యాడ్స్ లో అయితే ఏదున్నా లేకపోయినా కూడా యాడ్స్ రన్ చేసేస్తాము. ఓకే, కానీ గూగుల్ యాడ్స్ లో వెబ్సైట్ మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకు అంటే మనం జనాల్ని పుష్ చేసేది లేకపోతే రీడైరెక్ట్ చేసేది మన వెబ్సైట్ కే చేస్తాము. అర్థమవుతుందా? సో ఆ పాయింట్ లో మ్యాండేటరీగా వెబ్సైట్ ఉండాలి. రైట్. సో ఇప్పుడు కేటగిరీస్ లో ఈ పాయింట్స్ లో ఎవరికన్నా డౌట్ ఉందా ఇంకా? ఓకే, ఇప్పుడు నేను బేసిక్ గా చూపిస్తున్నాను. క్యాంపైన్ క్రియేట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది, క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. దెన్ క్లిక్ ఆన్ క్యాంపైన్. ఇక్కడ చూడండి, చూస్ యువర్ ఆబ్జెక్టివ్. ఓకే, సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, యాప్ ప్రమోషన్స్, awareness and consideration, local shop visits and promotion, create a campaign without a goals, guidance. సో ఈ క్యాంపైన్స్ ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయొద్దు. ఎవ్రీ టైం మీరు చేసేటప్పుడు క్రియేట్ ఎ క్యాంపైన్ వితౌట్ ఎ గోల్స్ గైడెన్స్ అని పెట్టండి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ క్యాంపైన్ టైప్. క్యాంపైన్ టైప్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏమేమి ఉన్నాయి. సర్చ్, నెట్వర్క్, వీడియో, మొబైల్ యాప్ అండ్ షాపింగ్. రైట్, ఇక్కడ చూడండి సర్చ్ యాడ్ మన డిస్కషన్ జరిగింది. ఓకే, డిస్ప్లే యాడ్ మన డిస్కషన్ జరిగింది. వీడియో యాడ్, యాప్, షాపింగ్. ఈ 2 యాడ్స్ అనేవి రీసెంట్ గా వచ్చాయి. ఓకే, రీసెంట్ అప్డేట్స్ అన్నమాట ఇవి రెండు. డిమాండ్ జనరేషన్ అండ్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్, ఇవి రెండు రీసెంట్ యాడ్స్. ఫస్ట్ మనం ఇవి కంప్లీట్ చేస్తాము. ఇవి మనకి ఫస్ట్ నుంచి మనం ఎక్కువ పనిచేసే యాడ్స్ అన్నమాట. సర్చ్ యాడ్ అంటే డైరెక్ట్ గూగుల్లో కనిపిస్తుంది. డిస్ప్లే యాడ్ అంటే బ్లాగ్, చూడండి ఇక్కడ కింద రాశారు. ఓకే, ఇక్కడ ఏం లేదు. డిస్ప్లే యాడ్స్, షాపింగ్ అండ్ యాప్. ఫస్ట్ నేను 1 by 1 చూపిస్తాను ఎట్లా ఏం చేయాలి అని. ఓకే, అండ్ ఇది కూడా మళ్ళీ డీప్ కాదు, నేను ఫస్ట్ బేసిక్ గా చూపిస్తున్నాను. ఫస్ట్ కేటగిరీస్ క్లియర్ అయిపోనివ్వండి. సో గూగుల్ యాడ్స్ లో ఉండే కేటగిరీస్ యాజ్ ఆఫ్ నో ఇప్పటికి మనం వర్కౌట్ చేసే కేటగిరీస్ ఆల్మోస్ట్ 5. సర్చ్, డిస్ప్లే, షాపింగ్, వీడియో అండ్ యాప్. అయితే గూగుల్ యాడ్ క్రియేట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను. యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేయండి అందరూ. అండ్ ఈవెన్ కుదిరితే యాప్ కూడా ఉంది ప్లే స్టోర్ లో. లాస్ట్ టైం మెటా యాప్ ఎట్లాగైతే డౌన్లోడ్ చేశారో గూగుల్ యాడ్ యాప్ కూడా ఉంది. కానీ మీకు పాయింట్ ఏంటంటే యాప్ లో మనం ఎక్కువ యాడ్స్ రన్ చేయలేము అండ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ తీసుకోలేము. ఇదిగోండి, ఇది ఒక యాప్. దీంట్లో క్యాంపైన్స్ ఏం రన్ అవుతున్నాయి, ఎట్లా పర్ఫామ్ అవుతున్నాయి అనేది స్టాటిస్టిక్స్ బాగా చూసుకోవచ్చు. కానీ యాప్ లో మనకి యాడ్ డిజైనింగ్, యాడ్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉండవు. మ్యాండేటరీగా గూగుల్ యాడ్ చేయాలంటే మనకి ల్యాప్టాప్ ఉండాల్సిందే.
ఓకే, రైట్. సో ఫస్ట్ పాయింట్, గూగుల్ యాడ్ అకౌంట్ క్రియేట్ చేయని వాళ్ళు గూగుల్ యాడ్స్ అని టైప్ చేయండి. గూగుల్ యాడ్స్ అని టైప్ చేయండి, మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. గూగుల్ యాడ్స్ గెట్స్ కస్టమర్స్ అండ్ సెల్ మోర్ విత్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇది లాస్ట్ క్లాస్ లో కూడా మనం చూసాము, రైట్? ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి 5 ఆప్షన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి: సర్చ్, డిస్ప్లే, షాపింగ్, వీడియో అండ్ యాప్. ఓకే, ఇక్కడ కూడా అప్డేటే అవ్వలేదు చూడండి ఆ 2 క్యాంపెయిన్స్ ఇంకా. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన 5 క్యాంపెయిన్స్ ఇవి: సర్చ్, డిస్ప్లే, షాపింగ్, వీడియో అండ్ యాప్. ఓకే, రైట్. ఇది కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాము, రైట్? ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సైన్ అప్ చేయండి. మీ మెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాటితో లాగిన్ చేసేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఆప్షన్ వస్తుంది, న్యూ టు గూగుల్ యాడ్ అకౌంట్, స్విచ్ టు గూగుల్ అకౌంట్. ఫస్ట్ మీకు ఇదే వస్తుంది, క్రియేట్ ఏ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. క్లిక్ చేయండి. ఓకే, క్రియేట్ ఏ న్యూ అకౌంట్. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. చూడండి డైరెక్ట్ గా మనల్ని క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపైన్ అంటుంది, బట్ నెసెసరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి, కానీ క్యాంపైన్ అనేది క్రియేట్ చేయొద్దు. ఇక్కడ ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్, టెల్ us అబౌట్ యువర్ బిజినెస్, వాట్ ఈస్ యువర్ బిజినెస్ నేమ్. బిజినెస్ నేమ్ టైప్ చేయండి. ఇక్కడ చూడండి వెబ్సైట్ అడుగుతున్నాడు. ఓకే, సో ఆల్మోస్ట్ ఎవ్రీ టైం వెబ్సైట్ పైన వర్కౌట్ చేస్తాం. మనం వెబ్సైట్ లింక్ ఇచ్చేసాను, లేదు అంటే సి ప్లే స్టోర్ నుంచి ఇక్కడ ఉండే లింక్ అనేది ఇవ్వాలి. ప్రమోట్ యువర్ యాప్ అక్రాస్ సర్చ్, యూట్యూబ్ అండ్ గూగుల్ ప్లే యాడ్. ఓకే, నెక్స్ట్ అని టైప్ చేయండి. వెబ్సైట్ పెట్టాను, లింక్ ఇచ్చాను, నెక్స్ట్. ఇక్కడ మనకి అసోసియేట్ అయిన గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, మొబైల్ నెంబర్స్ కానీ ఏమన్నా ఉంటే అన్నీ కూడా మనం ఇక్కడ లింక్ చేసుకుంటాము. లింక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. చూస్ యువర్ గోల్. యాజ్ ఆఫ్ స్కిప్ చేసేయండి ఇదంతా, స్కిప్. ఇక్కడ చూడండి ఆప్షన్, లీవ్ క్యాంపైన్ క్రియేషన్. యూ కెన్ స్కిప్ అహెడ్ టు యువర్ అకౌంట్ అండ్ క్రియేట్ ఎ క్యాంపైన్ లేటర్. లీవ్ క్యాంపైన్ క్రియేషన్. ఈ లీవ్ క్యాంపైన్ క్రియేషన్ ఎందుకు చేయమంటున్నాను అంటే, గూగుల్ వాడు మనల్ని పుష్ చేసేటప్పుడు ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. గూగుల్ కొంచెం కొన్ని రికమెండేషన్స్ అవి ఇచ్చేసి, ఇప్పుడు సిపిసి అబ్జర్వ్ చేస్తే మనకి ఒక అమౌంట్ ఉంది అనుకోండి, మనం రన్ చేసిన యాడ్ లో గూగుల్ వాడు సజెస్ట్ చేస్తే సిపిసి అనేది పెరిగిపోతుంది. ఓకే, సో ఎవ్రీ టైమ్ యాడ్స్ అన్ని కూడా మీరే డిజైన్ చేయాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేయండి. మనం ఏ కంట్రీకి యాడ్స్ రన్ చేస్తామో దానికి రిలేటెడ్ గా ఇక్కడ పెట్టేసుకుంటాం. కంటిన్యూ. కన్ఫర్మ్ యువర్ అకౌంట్ పేమెంట్ సెట్టింగ్స్. ఓకే, నెసెసరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయండి. సబ్మిట్. సబ్మిట్ చేస్తే మనది యాడ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నేను ఈ డీటెయిల్స్ అవన్నీ ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ నెక్స్ట్ సబ్మిట్ కొట్టట్లేదు, ఎందుకంటే నా అకౌంట్ లో ఆల్రెడీ మల్టిపుల్ యాడ్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఒక యాడ్ అకౌంట్ ఓపెన్ చేస్తే బేసిక్ డాష్ బోర్డ్ అన్నమాట. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా యాడ్స్ అవి క్రియేట్ చేసినప్పుడు, యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు మీరు రీడైరెక్ట్ అయ్యేది డాష్ బోర్డ్ వచ్చేసి ఇలా ఉంటుంది.
ఇది డాష్ బోర్డ్. ఓకే, ఇక్కడికి వస్తే మీ అకౌంట్ అనేది కరెక్ట్ గా సెట్ అయిపోయినట్టే. నెక్స్ట్ నుంచి మనం క్యాంపెయిన్స్ ఎట్లా, అసెట్స్ ఎట్లా, ఇక్కడ చూడండి ఆప్షన్స్ 1 by 1 ఆప్షన్స్ అన్ని వెరిఫై చేయండి. క్యాంపెయిన్స్ లో ఉండే 3 ఆప్షన్స్ వెరిఫై చేయండి అండ్ ఒక్కొక్క క్యాంపెయిన్ కి సర్చ్ నెట్వర్క్స్ కి రిలేటెడ్ డిఫరెన్సెస్ చూడండి. ఓకే, సో రేపటి నుంచి ఎవ్రీ క్యాంపెయిన్ సర్చ్, షాపింగ్ యాప్ అండ్ వీడియో, ప్రతి క్యాంపెయిన్ 1 by 1 మనం క్రియేట్ చేసి లైవ్ లో చూస్తాము. ఓకే, సో ఇప్పటి వరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఉండండి, ఆర్ ఎల్స్ రేపు 2 o'clock కి షార్ప్ గా, రేపటి నుంచి 2 o'clock కి షార్ప్ గా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఎవ్రీ టైం లాగా 2:10 దాకా వెయిట్ చేసేది ఏమి ఉండదు. 2 to 2:45 ఆర్ 2:50 మ్యాండేటరీగా క్లాస్ జరుగుతుంది. డౌట్ ఉన్న వాళ్ళు ఉండండి, ఆర్ ఎల్స్ ఎవ్రీ వన్ కెన్ లీవ్.